ముగ్గురు ఐఏఎస్లను పెళ్లి చేసుకున్న ఐఏఎస్ అధికారి. ఈ రోజుల్లో అమ్మాయిలు దొరక్క ఎంతో మంది అబ్బాయిలు రోడ్డు మీద తిరుగుతున్నారు. వయసు పైబడుతున్నా, వెంట్రుకలు మరిసిపోతున్నా పెళ్లి కాని ప్రసాదులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం ఓ ఐఏఎస్ అధికారి నిత్య పెళ్లి కొడుకులా మారిపోయాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 పెళ్లిళ్లు చేసుకుని హ్యాట్రిక్ కొట్టేశాడు. ముగ్గురు భార్యలు కూడా కీలకమైన బ్యూరోక్రాట్లు కావటం విశేషం. ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరు? ఆయన కాదంటే తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే. అవి ప్రసాద్ ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్నాడు. 2013లో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగం నచ్చలేదో ఏమో తెలియదు గానీ మళ్లీ 2014లో యూపీఎస్సీ పరీక్షలో 13వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో స్థానం సంపాదించాడు. ఈ క్రమంలో ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. రిజు బాప్నా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమెతో ఉన్న పరిచయంతో అవి ప్రసాద్ వివాహం చేసుకున్నాడు. కానీ ఈ పెళ్లి ఎన్నాళ్ళు నిలవలేదు. కొన్ని రోజులకే పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అలా మొదటి వివాహం ముగిసిందో లేదో ఆంధ్రప్రదేశ్కు చెందిన 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని మిషా సింగ్ను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మధ్యప్రదేశ్ కేడర్లో చేరింది. ప్రస్తుతం రత్లాం కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మళ్లీ ఏమైందో తెలియదు గానీ 4 ఏళ్ల పాటు బాగానే ఉన్నారు. ఈమెతో కూడా అవి ప్రసాద్ విడిపోయాడు. ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇద్దరు కలెక్టర్లు పెటాకులైన తర్వాత బుద్ధిగా ఉండాల్సిన అవి ప్రసాద్ ముచ్చటగా మూడోసారి 2017 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిని అంకితా ధాకరే మెడలో కూడా 3 ముళ్ళు వేసేశాడు. ఫిబ్రవరి 11న కునే నేషనల్ పార్కులో ఒక సాధారణ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అంకితా ధాకరే రాష్ట్ర మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది వ్యక్తిగతం అనగా ఇంకొందరు తప్పు పట్టారు. మరికొందరు ఇదేం పద్ధతి అంటూ నిలదీస్తున్నారు. ఇదెలా ఉంటే 3వ వివాహం గురించి ఇప్పటి వరకు అవి ప్రసాద్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. ప్రస్తుతం అయితే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక అవి ప్రసాద్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉపాధి హామీ మండల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. గతంలో అనేక జిల్లాలో కలెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ నిత్య పెళ్లి కొడుకైన ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.